హైదరాబాద్ లో ఒక గంట గట్టిగా వర్షం పడితే చాలు సిటీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అసలు హైదరాబాద్ లో గంట వర్షానికి రోడ్లు చెరువులా ఎందుకు మారుతున్నాయో తెలుసా? ఒకప్పుడు హైదరాబాద్ ని సిటీ ఆఫ్ లేక్స్ అని పిలిచేవారు. 1970 లెక్కల ప్రకారం హైదరాబాద్ పరిధిలో దాదాపు 3000కు పైగా చెరువులు ఉండేవి. కానీ ఈ రోజు అవి 185 చెరువులకు పడిపోయాయి. వర్షం నీరు వెళ్లాల్సిన చెరువులు కాంక్రీట్ భవనాలుగా లేఅవుట్లుగా మారిపోవడంతో నీరంతా సిటీ రోడ్లపైనే ఫ్లో అవుతుంది. ప్రెజెంట్ హైదరాబాద్ నాలాల సిస్టమ్ డిజైన్ గంటకి 12 మిల్లీమీటర్ల నుండి 20 మిల్లీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకోగలదు. కానీ ఇప్పుడు పడే వర్షాలు గంటకి 30 మిల్లీమీటర్ల నుండి 50 మిల్లీమీటర్ల వరకు కురుస్తున్నాయి. దాంతో డ్రైనేజీలు ఓవర్ఫ్లో అయ్యి రోడ్లను ముంచెత్తుతున్నాయి. వర్షం పడినప్పుడు రోడ్డు పైన ట్రావెల్ చేసే మనమే ట్రాఫిక్ జామ్ కి బిగ్గెస్ట్ రీజన్. రైన్ స్టార్ట్ అవగానే ఆఫీసుల్లో ఉన్నవారు, షాపింగ్ చేసేవారు ఒక్కసారిగా తమ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. ఉదాహరణకి పీక్ అవర్స్ లో గచ్చిబౌల్ నుంచి రాయదుర్గం అండ్ అలాగే అమీర్పేట్ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే రూట్స్ లో ఒక్కసారిగా 300% వెహికల్ డెన్సిటీ పెరుగుతుంది. దీంతో ఆ ట్రాఫిక్ జామ్ లో 5 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే సుమారు గంటన్నర అయిన టైం పడుతుంది. భూమిలో ఉండాల్సిన మట్టి ప్లేస్ లో హైదరాబాద్ మొత్తం కాంక్రీట్ తో ఫుల్ అయిపోయింది. ఇంకా నీరు ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? సైన్స్ ప్రకారం పచ్చటి పొలం లేదా మట్టి నేలపై వర్షం పడితే 80% నీరు భూమిలోకి ఇంకుతుంది. 20% నీరు మాత్రమే రోడ్డు పైన ఫ్లో అవుతుంది. కానీ హైదరాబాద్ లో ఇది రివర్స్ లో జరుగుతుంది. అందుకే వర్షం పడే టైంలో హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న చాలా మంది ఎంప్లాయీస్ రోడ్ మీద కన్నా మెట్రో స్టేషన్స్ లోనే ఎక్కువగా ఉంటారు. మరి ఈ ప్రాబ్లం కి ఫ్యూచర్ లో ఫుల్ స్టాప్ పడుతుంది అంటారా?